లిక్కర్లో ఏంటి సార్ ఎంత తయారవుతుంది, ఎంత డిపోలకు వెళ్తుంది, ఎంత షాపులకు వెళ్తుంది, లెక్క ఉందండి. డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? అసలు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడన్నా ఉందా? భారతదేశంలో 80% డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టుకోమని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇప్పుడు పెట్టినట్టున్నారు వారం 10 రోజుల నుంచి. ఇప్పుడు ఎందుకు సార్ గోతులు పూడ్చి డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టుకుంటే ఇప్పుడు అంతా ఆజమాయిషి కదా. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అధికారులు మారుతూ ఉంటారు, నీ అన్యాయులు ఉండరు అక్కడ. కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటే మనకు ఉపయోగం లేదు. 5 సంవత్సరాలు జరిగిపోయింది అంటారు. ఆ లెక్కర్ ఏంటి సార్? 50 రూపాయలు తయారవుతుంది. అతని డిస్టిలరీ ఏదైతే అది సొంత డిస్టిలరీ ఉందో, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ, అవినాష్ రెడ్డి గారు కనుసన్నల్లో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కూడా వాళ్ళదే. దానికి ఎన్ని లారీలు వెళ్తున్నాయో అప్పుడు తెలియదు. దానికి ఒక లారీకి 30,000 రూపాయల ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు కూడా వీళ్ళ కమిషన్. ఇవన్నీ సార్ నేను ఎలిగేషన్ కాదు, ఇది ఎలిగేషన్ కాదు, నిజమే చెప్తున్నాను. ఇది నిజం కాదని ముఖ్యమంత్రి గారు చెప్తే తాడేపల్లిగూడ సీట్లో ఏకగ్రీవం అక్కడ. మీరు తప్పుకుంటారు? నేను తప్పుకుంటా. మా పార్టీ అధినాయకుడు ఎవరికి ఇచ్చినా సార్, దీంట్లో అనుమానం లేదు. ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలు సార్. నేను చెప్పేది నిజమని నేను ప్రమాణం చేస్తా. నువ్వు కాదు నా మీద అభియోగం చేస్తున్నాను, నేను లెక్కర్లో రూపాయి తీసుకోలేదు, ఇసుకలో రూపాయి తీసుకోలేదు, క్లింకర్ నా ఫ్యాక్టరీ తరఫున లారీకి 20,000 కమిషన్ తీసుకోలేదు, దేంట్లోనూ నాకు సంబంధం లేదని నువ్వు చేయదలుచుకుంటే నేను పోటీ నుంచి విరమించుకోండి. నాకు అసలు రాజకీయం అక్కర్లా. అలాంటి రాష్ట్రం కావాలి. నెక్స్ట్ జనరేషన్కి ఏమిస్తాం సార్? ఆంధ్రాలో బతుకుతూనే ఉంటాయి, బానిస బతుకులు పోతున్నారు, ఎవరికి వ్యాపారం లేదు ఇవాళ.